చిన్న పాంప్లెట్ అందరూ ఒకసారి చూడండి. క్రీస్తు సంఘము ఒంగూరు, బైబిల్ రీసెర్చ్ కమ్ ట్రైనింగ్ సెంటర్, లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అందరికీ ఆహ్వానం. 35వ లేఖనాల పరిశోధన సదస్సు. టైటిల్ ఏంటంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, 100% గ్యారంటీ. దీని రోజున రిలీజ్ అయ్యే ఆల్బమ్ ఏంటంటే ఆల్బమ్ నెంబర్ 10 సృష్టిక్రమం, డిసెంబర్ 2024, 22, 23, 24, 25 5 రోజులు, 4 రోజులు. మొట్టమొదటిసారిగా మనం 4 రోజులు పెడుతున్నామండి. అందరికీ కూడా క్రిస్మస్ రోజున భోజనాలు. ఓకేనండి. 25వ తారీఖున అందరికీ భోజనాలు. ఇంకా మీ ప్రసంగికులు మీ అందరికీ తెలుసు. ఫోటోలు మాత్రం మీరు కొత్త ఇవ్వట్లేదు, నేను అయ్యే వేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా. చిన్న పేపర్ కూడా చూసేయండి ఎందుకు వచ్చింది కానీ. 24/12/2024 10 గంటల నుండి 1 గంట వరకు 1వ దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు మరియు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నుంచి 100 మార్కుల పరీక్ష జరుగును. మొదటి బహుమతి 5,000, రెండో బహుమతి 3,000, మూడో బహుమతి 2,000, కన్సలేషన్ ప్రైజులు 2,000, మొత్తం కలిపి 12,000 రెడీ చేశాను. ప్లస్ క్వశ్చన్ పేపర్ రాయటం అయిపోయింది, నా పని అంతా అయిపోయింది. జిరాక్స్లో ఒకటే పెండింగ్ ఉంది. ఓకేనండి. ఒకసారి 35వ లేఖనాల పరిశోధన సదస్సు. నాకు 2 రోజులు జరిగిద్ది. ఎప్పుడు ఒక రోజు ఎగ్జామ్ పెడతాం, ఒక రోజు నేను ఆ పిల్లల చూసుకుంటాను. నాకు చెప్పే టైం ఉంటుందా. ఈసారి నాకు మంచి ఛాన్స్ దొరికింది. 24, 20, 22, 23 కూడా నేను చెప్పొచ్చు. మీకు చెప్తే నేను ఆగిపోతా. ఓకే. లేఖనాల పరిశోధన సదస్సు. లేఖనాల పరిశోధన. మొదటి రోజు ఏం చెప్తాను ముందే చెప్పేస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వారం రోజులు ఆలోచించండి. ఆదాము గారు నాన్ వెజ్ తిన్నాడా? కొడుతున్నావా? ఆదాము జీవించిన 930 సంవత్సరాల్లో నాన్ వెజ్ తిన్నాడా, తినలేదా? అవ్వ ఏ రోజైనా నాన్ వెజ్ వండిందా? నోవాహు జలప్రలయ కాలంలో నోవాహు గారు కాకిని ఎందుకు వదిలాడు? బోళ్ళు పక్షులనే ఓడలో కాకిని ఎందుకు వదిలాడు? తర్వాత పావురాన్ని ఎందుకు వదిలాడు? చాలామంది ఏం చెప్పారంటే కాకిని వదిలితే కాకి శవాలని తినుకుంటూ ఉండిపోయింది అన్నారు. అందుకే నోవాహు జలప్రలయ కాలంలో వర్షం ఎన్ని రోజులు వచ్చింది? నోవాహు గారు ఎన్ని రోజులు ఉన్నాడు ఓడలో? మొత్తం అంతా కలిపితే 1 సంవత్సరం అంటండి. సంవత్సరం పాటు నోవాహు గారు వాళ్ళే ఉన్నారు. ఏ రోజు అయితే వర్షం వచ్చిందో ఆ రోజు మొత్తం జంతువులన్నీ కూడా చచ్చిపోయినాయి. సంవత్సరం కాలం నీళ్ల మీద మాంసం, జంతువుల మాంసం అలాగే ఉంటుందా? మరి ఉండపోతే కాకి శవాల్ని, ఏ శవాలను పీకి తింటుంది? శవాలు నీళ్ల మీదే ఉన్నాయి. నీళ్ల మీద ఉన్న శవం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి మీరు? సుమారు సంవత్సరం పాటు చనిపోయిన జంతువు శవం కలేవరం నీళ్ల మీద ఉంది, నీళ్ళలో ఉంది, మునిగిపోయి ఉంది. కాకి తినడానికి మాంసం కుదిరిద్దా? అప్పటి కాలానికి కాకి శాకాహార మాంసాహార? మరి మాంసాల పీకి తిందని చెప్పారు జనాలు. ఇవన్నీ మొదటి రోజు చెప్తానండి, ఎవరు మిస్ అవ్వద్దు. అంటే పూర్వం నుంచి మనుషులు నాన్ వెజ్ తిన్నారా, మధ్యలో తిన్నారా, తినలేదా, అసలు ఏంటి? మరి ఇదంతా ఓకే అయితే కాకి పీనుకుల్ని ఎలా తినుకుంటూ వెళ్ళిపోయిందని మనిషికి పోల్చి చెప్పారు. సుమారు 1.5 గంటల పాటు 2 భాగాలుగా చెప్తాను. రెండో రోజు ఏంటనేది ఆ ముందు రోజు చెప్తా. మన మధ్యలో హరిబాబు వచ్చి మొదటి దినవృత్తాంతాల గ్రంథాన్ని ఒక 40 నిమిషాలు వివరిస్తాడు. తర్వాత ఆదాం పాఠం రెడీగా ఉంది. మన ఆదివారం చెప్తాకు వస్తే ప్రసాద్ 2 గంటల సేపు చెప్పాడు, ఎవరికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి 24, 22, 23, 24, 25. 24న పరీక్ష జరిగిద్ది, 25న భోజనాలు అయ్యి కార్యక్రమం జరిగిద్ది, 22, 23 క్లాసులు జరుగుతాయి. ఓకేనా. మీరు ఎవరైనా చెప్తారని నాకు వాట్సాప్ చేస్తే మీకు టైం ఇస్తా. ఓకేనండి. ప్రియా పరలోక ముందున మా తండ్రి, 22, 23, 24, 25 జరిగే 35 లేఖనాల పరిశోధన సదస్సుని దిగ్విజయంగా జరిగేటట్టు మీ సహాయం అందించమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన మధ్యలో హరిబాబు మొదటి పాఠం, రెండో పాఠాన్ని వివరిస్తాడు. అందరూ శ్రద్ధగా వినండి. ప్రసాద్ చెప్పిన 2 వీడియోలు మీరు వింటే పరీక్షకు గ్రంథం చదవక్కర్లా, అవి వినేస్తే సరిపోతుంది. అలాగే
ఈ వారం ఒకటి చెప్తాడు, వచ్చే ఆదివారం ఒకటి చెప్పేస్తాడు పరీక్షకు సంబంధించి.